సో మనతో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఏం మాట్లాడారు ఈ రోజు, ప్రధానంగా ఏం చెప్పారు, అజెండా ఏంటి, మీటింగ్ అజెండా? ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా బీసీ కులగణన అసెంబ్లీలో ప్రవేశపెట్టడము, 30 ఏండ్ల కళ ఎస్సీ వర్గీకరణ దాన్ని కూడా సభలో ప్రవేశపెట్టడము, దాని గురించి ఇది తెలంగాణలో గ్రామ గ్రామానికి ఎట్లా తీసుకెళ్లాలి, దాని కార్యాచరణ ఎట్లుంటుంది, రేపు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే కావాలని అపోహ సృష్టిస్తున్నారో, ఇంత మంచి పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మీద దుగ్గుతోటి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో వాటికి ధీటుగా సమాధానం చెప్పాలన్న విషయాన్ని ఈరోజు చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు సిఎల్పి సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా గత సంవత్సరంలో కాలంలో తమ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా, దానికి ఏమన్నా ఫండ్ రిక్వైర్మెంట్స్, వాటి గురించి కూడా చర్చించడం జరిగింది. మొత్తానికి చాలా పకడ్బందీగా రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి పార్టీని పటిష్టం చేసుకోవడంతో పాటు కార్యకర్తలను కూడా సిద్ధం చేసుకోవాలని, అలాగే ఏదైతే 4 పథకాలను రేపు ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానికోసం కూడా కసరత్తు చేసి లబ్ధిదారులను ఐడెంటిఫై చేసుకునే కార్యక్రమము, ఎటువంటి ఇబ్బంది లేకుండా పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పి వీటన్నిటి మీద కూడా నిర్దిష్టమైన చర్చ జరిగింది. మీరు రహస్య భేటీ అయ్యారు కదా, రహస్య భేటీకి సంబంధించి ఏమైనా అడిగారా, మీరేమైనా చెప్పారా? సిఎల్పి సమావేశము రేపు రాబోయే రోజుల్లో మనం ఏదైతే బీసీ కులగణన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామో అసెంబ్లీలో వాటి మీద చర్చ జరిగిందో దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఎట్లా పోవాలి అనేది ప్రధానమైన చర్చ జరిగింది. మీ రహస్య భేటీ పైన ఏం మాట్లాడారు, దాని గురించి ఏం అడిగారు, దానికి మీరు ఏం సమాధానం? దాని మీద స్పష్టంగా ఈరోజు అధిష్టానం ఒక గైడ్ లైన్ ఇచ్చింది. మనకి ఏదున్నా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏదున్నా కూడా వాళ్ళ అథారిటీలో ఎవరైతే ఉంటారో, ఎమ్మెల్యేలు ఉంటే మంత్రులతోటి మాట్లాడాలా, మంత్రులు ఉంటే ముఖ్యమంత్రి గారితో, లేదు ఏఐసిసి ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళతోటి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైనా ఎమ్మెల్యే కావచ్చు, మంత్రికి కావచ్చు, ఏదైనా ఇష్యూ ఉంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని వెళ్ళడము, ఆ ఇష్యూకి ఏదన్నా ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం ఉంటుందా, ఇక్కడ కాకుంటే ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి గారితో కూడా ఓపెన్గా మాట్లాడవచ్చు, లేదు ఫోన్లో మాట్లాడవచ్చు. ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీకి ఉంది, మిగతా పార్టీ లాగా కాదు ఇది అని చెప్పి చాలా స్పష్టమైన గైడ్ లైన్స్. సమస్యలకి ఈ రోజు ఒక సొల్యూషన్ దొరికిందా? ఈ రోజు ఎమ్మెల్యేలందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఒకటే, ఆర్థిక పరమైన సంక్షేమ కార్యక్రమాలు గ్రామ కాన్స్టిట్యున్సీలో జరగాలని. దానికోసము బట్టి విక్రమార్క గారు కూడా ఒక ఫుల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మనం ఎంత ఖర్చు పెట్టుకున్నాము, మనకు వచ్చే రాబడి ఎంత, రెవెన్యూ ఎంత, అలాగే ఈ 4 స్కీమ్లకు ప్రభుత్వ ఖర్చు ఈ ఫోర్త్ క్వార్టర్లో ఎంత అవసరం వస్తుంది, దానికి రెవెన్యూలో మనకి ఇంకెంత లోటు ఉంది, ఎంత కవరప్ చేసుకోవాలి, ఉన్న దాంట్లో మేము అన్ని కాన్స్టిట్యున్సీల్లో అవసరాన్ని బట్టి ఎట్లా ఇస్తున్నాము అని చెప్పి వారు కూలంకషంగా ఒక ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో భారంగా ఉంది కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాకు నిధులు ఎక్కువ కేటాయించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. ఒక మంత్రి వల్ల ఇబ్బంది తలెత్తుతుంది అనేటువంటి చర్చ జరుగుతుంది మీ పార్టీలోని, ఎవరు మంత్రి అది కూడా చర్చకు వచ్చిందా? అటువంటి చర్చ ఇక్కడ ఏమీ జరగలేదు. ఇక్కడ కేవలం అసెంబ్లీలో పెట్టుకున్న కులగణన ఎస్సీ వర్గీకరణ మీద ప్రధానమైన చర్చ జరిగింది. వాటి మీద దామోదర్ రాయనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు డీటెయిల్గా ఆ కులగణన ఎట్లా జరిగింది, ఎంత పకడ్బందీగా జరిగింది, రేపు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోయి ఎవరైతే బురద జల్లాలే కావాలని వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని కించపరిచే విధంగా చూపే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ధీటుగా ఎట్లా సమాధానం చెప్పాలో వాళ్ళు డాటాతో సహా వారు వివరించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకున్న కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో, ప్రజా సంబంధమైన ఇష్యూస్ కావచ్చు, లేదు ప్రభుత్వ కేటాయింపులకు సంబంధించిన 1-2 ఇష్యూస్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తావన చేసిండ్రు. వాటన్నిటికీ సమాధానంగా ఉప ముఖ్యమంత్రి గారు టోటల్గా ఆర్థిక వ్యవస్థ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఏం జరుగుతూ ఉంది, బడ్జెట్లో ఏం అనుకున్నాము, ఏం ఎస్టిమేషన్స్, ఇప్పటిదాకా 3 క్వార్టర్స్ అయిపోయినాయి, ఎంత రెవెన్యూ వచ్చింది,
రెవెన్యూ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ ఎంత ఉన్నాయి, 4th క్వార్టర్లో మనకు వచ్చేది ఎంత ఉంది, ఏ సంక్షేమ పథకానికి ఎంతెంత మనం ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఇంకా మనం షార్టేజ్ ఉంటాము, దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనేది డీటెయిల్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నువ్వు వచ్చి లోపల కూర్చున్నావా, మరి ఎందుకు అడుగుతున్నావు? నీకు తెలిస్తే నేను చెప్పేది వినాలే. నేను చెప్తున్నా, నేనేం చెప్తున్నా, మేమేం చెప్తున్నాము, ఒకటి ఇప్పటి నుంచి ఎవరికైనా ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్య ఉంటే, ఏదైనా నియోజకవర్గపరమైన సమస్య కానీ ఇంకేదైనా ఉంటే, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, జిల్లా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉంటారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే కేసీ వేణుగోపాల్ గారు ఉంటారు, అక్కడ కూడా సాటిస్ఫై కాకుంటే ఖర్గే గారు ఉంటారు. ఇంత పెద్ద లైన్ మన పార్టీకి ఉంది కాబట్టి మీరు ఏ సమస్యలు ఉన్నా నిర్భయంగా వారితో మాట్లాడవచ్చు, ఫోన్లో మాట్లాడవచ్చు. అపాయింట్మెంట్ నేనే ఇప్పిస్తా అని చెప్పి సీఎం గారు కూడా అపాయింట్మెంట్ నేనే ఇప్పిస్తా అని చెప్పి సీఎం గారు అనడం జరిగింది. ఎమ్మెల్సీ రెడ్డిలను తిడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, దానిపైన మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏముండదు, పార్టీ అభిప్రాయము. ఈరోజు పార్టీ దీపాదాస్ మున్షి గారు కూడా పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసే ఎవరైనా ఉంటే వాళ్ళ మీద షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు లేదా ఇస్తారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రిప్లై తర్వాత పార్టీ అధిష్టానం వారు ఇచ్చే రిప్లైని చూసి నిర్ణయం తీసుకుంటారని చాలా స్పష్టంగా చెప్పింది. ఇదే పరిస్థితి. మొత్తానికైతే కొంతమంది ఎమ్మెల్యేలు తమకు నిధులు ఇవ్వడం లేదు, సరిపడా నిధులు నియోజకవర్గానికి ఇవ్వడం లేదు అంటూ ఈరోజు ప్రధానంగా సమస్య చెప్పారు. సో ఆ నిధులకు సంబంధించినటువంటి మ్యాటర్ పైననే ఈరోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రధానంగా గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసి వెళ్ళింది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఆర్థిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రభుత్వానికి వచ్చిన నిధులు ఎన్ని, ఆ నిధులు ఏ నియోజకవర్గానికి ఎన్ని ఇచ్చారు, ఎంత ఖర్చు జరిగింది, పథకాలకు ఎంత అమలు పరిచారు, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ప్రధానంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే జరిగింది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ఏదైతే సభ బీసీ కులగణనకు సంబంధించినటువంటి సభ సూర్యాపేటలో ఉండనుంది. దానికి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి ఈరోజు రేవంత్ అండ్ టీం ఢిల్లీకి బయలుదేరారు. మరొక వైపు మెదక్లో తూర్పు తెలంగాణ వైపు మరొక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి. సో దానికి చీఫ్ గెస్ట్ గా ఖర్గేని పిలవనున్నారు. సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని అండ్ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా ఆ కులగణన ఏ విధంగా చేశాము, అది తెలంగాణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, వీటన్నిటికీ కూడా సంబంధించి అటు హైకమాండ్ కి చెప్పడానికి కాసేపటి క్రితమే నేరుగా 5:30 గంటల పాటు సుదీర్ఘ సమావేశం, సుదీర్ఘ ముఖాముఖి కార్యక్రమం తర్వాత నేరుగా ఇదే ఎంసీఆర్ హెచ్ఆర్డి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి రేవంత్ రెడ్డి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో మాత్రం ఈరోజు కీలకమైనటువంటి అంశాలు చర్చించనున్నారు. అదే సమయంలో ఇన్ కేసు ఈ రోజు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే ఈ రోజు రాహుల్ గాంధీతో మీటింగ్ ఉంటుంది, లేదంటే రేపు ఉదయం మీటింగ్ ఉంటుంది. మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్షి, టీపీసీసీ చీఫ్ తో పాటు ప్రధాన ఇంపార్టెంట్ ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కూడా పాల్గొననున్నారు. సో ఇందుకు దీన్ని బేస్ చేసుకొని అటు కేబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా మాట్లాడనున్నారు. మొత్తానికైతే కాంగ్రెస్ లో ఏడాదిన్నర నుంచి ఎన్నో లోపల సమస్యలు పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్, చేయవలసినటువంటి పనులు అన్నిటికీ కూడా ఈరోజు ఈ ఒక్క మీటింగ్ తో ఫుల్ స్టాప్ పడిందనే చెప్పుకోవచ్చు.